హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు మనం చేయబోయే అద్భుతమైన రెసిపీ సొరకాయ టమాటాతో కలిసి పండు మిర్చేసి దంచి కొడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. సొరకాయ, టమాటా, పండు మిరపకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి. సింగిల్ పాట్ డిష్ అండి. మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో పెడితే అయితే 1 విజిల్లో అయిపోతుంది. లేదు పొయ్యి మీద అయితే కనుక 20 to 25 మినిట్స్ పడుతుంది. సొరకాయలో ఉన్న లేతదన్నాన్ని బట్టి. కడాయి లాంటివి తీసుకున్నాను. ఒక 4-5 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసాను. కొంచెం కాగిన తర్వాత ఒక టేక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు చెక్క వేసి ఫ్రై చేసుకున్నాను. లైట్గా జస్ట్ కలర్ చేంజ్ అవ్వాలంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను 1 టీ స్పూను. దాన్ని మంచిగా కలుపుకుంటా కొద్దిగా కరివేపాకు ఒకటే వేసేసి బాగా కలిపి, సొరకాయ 1/2 కేజీ ఉంటుందండి. ఇది కొంచెం మీడియం సైజ్ ముక్కలు ఇట్లానే కట్ చేసి వేసేసుకున్నాను. అన్నీ కలుపుకున్న తర్వాత టమాటాలు కూడా ఒక 4, చిన్నవైతే 4 వేసుకోండి, పెద్దవైతే 2 వేసుకోండి. మంచిగా కలిపేసాను. ఉప్పు వేసేసాను 2 టీ స్పూన్స్. మీకు ఒకవేళ మీ పండు మిర్చి పేస్ట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటే మాత్రం ఇక్కడ ఉప్పు ఒక 1 టీ స్పూనే వేయండి. అది ఇది కాంపన్సేట్ అయిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసేసిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిచ్చాను. ఆ తర్వాత పండు మిర్చి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వేసాను. కొంచెం ఎక్కువే, కానీ కారం అలాగని కారం లేకుండా ఉండకండి. ఒక 1/2 టీ స్పూన్ కారం కలపటం వల్ల మన రెగ్యులర్ ప్యాలెట్ టేస్ట్కి మ్యాచ్ అవుతుంది అనమాట, ఓన్లీ పండుమిర్చి టేస్ట్ కాకుండా. సో అన్నీ కలిపి వాటర్ ఒక 1/2 గ్లాస్ పోసి కొంచెం సేపు ఉడకనిచ్చాను. హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలిపేసి దాదాపు 10-12 నిమిషాలు అండి సొరకాయ ముక్క ఉడికేంత వరకు ఉంచాను. కలిపి ఇంకా ఉడికింది అన్నాక స్టవ్ కట్టేసి కొత్తిమీర వేసుకొని దించేసాను. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. మరొక అద్భుతమైన రెసిపీతో మీకోసం మళ్ళీ వస్తాను. మీకు ఇంకేం రెసిపీస్ కావాలనేది కింద చెప్పండి, కామెంట్స్ చేయండి, నేను అవి చేస్తాను. థ్యాంక్ యూ.